సతీష్ అక్కడే ఉండు, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తున్నా నేను, సరేనా? ఓకే. 10 నిమిషాల్లో వస్తాడు, ఇంకా రాలేదే. మరి నేను ఇక్కడే వెయిట్ చేయమన్నాను కదా, అప్పుడే వాడు షాప్కి వెళ్ళిపోయినాడా? రే సతీష్, అప్పుడే అంత తొందరగా ఎందుకు వచ్చేసావురా నువ్వు? అది కాదన్నా, వచ్చే దారిలో చిన్న పని ఉండే, అది చూసుకొని నేరుగా షాప్కి వచ్చేసా. రే సతీష్, ఇంతకు తిన్నావా లేదారా నువ్వు? ఇంకా లేదన్నా. రే 12 అవుతుంది, వెళ్ళి తినుపోరా. నా పని అంతా అయిపోయాక ఇద్దరం కలిసి తిందాంలేన్నా. అబ్బా, నేను వచ్చేటప్పుడు తినేసి వచ్చానురా, నేను తినడానికి ఇంకా టైం పడుతుంది, నువ్వు వెళ్ళి తినేసేయి, 12 అవుతుంది. సరే అన్నా. రే శిక్ష అంతలా కష్టపడుతున్నాడు, వెళ్ళి సహాయం చేయొచ్చు కదా, అప్పుడే తింటున్నావు. రే తమ్ముడు, ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను కావాలనే నేను ఇరికిచ్చాను. ఏం మాట్లాడుతున్నావు అన్నా? మరి 10 నిమిషాలు వెయిట్ చేయమంటే వెయిట్ చేయకోకుండా వచ్చేసినావు. ఎందుకు? ఓనర్ దగ్గర మంచోడు అనిపించుకోవడం కోసమా? రే, ఎక్కడైనా సీనియర్లే ముందుంటారు, జూనియర్లు వెనకే ఉంటారు. కొద్దిగా చనువిస్తే నా నెత్తినెక్కి కూర్చోవాలని చూస్తావా? మేడం, వర్క్ అంతా అయిపోయింది, నేను పోయేస్తాను మేడం. శిక్ష అన్నా. తీసుకోండి అన్నా. ఏంటి ఇది? నేను ఈరోజు షాప్ తొందరగా వచ్చిండేది ఓనర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి కాదన్నా. అవును, ఈరోజు శిక్ష అన్న బర్త్డే కదా, వెళ్ళేదారిలో కొత్త బట్టలు తీసుకెళ్ళి ఆయన కంటే ముందు షాప్కి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఇది మీకు నచ్చుతుందేమో చూడండి.